ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెన్నై మెట్రో రైల్ ప్రయాణికులను భయపెట్టింది. సబ్వేలో వెళ్తుండగా మధ్యలో ఆగిపోయింది. కరెంట్ లేదు, చుట్టూ చిమ్మ చీకటి. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు కేకలు వేస్తున్నారు. న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. చెన్నైలోని సెంట్రల్ మెట్రో హైకోర్టు స్టేషన్ మధ్యలో ఉన్న సబ్వేలో ఈ ఘటన జరిగింది. ఇక దాదాపు 10 నిమిషాల పాటు మెట్రో రైలు కదలలేదు. ఇది బ్లూ లైన్ విమ్కో నగర్ డిపో నుంచి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టేషన్ కు రైలు వెళ్తోంది. చేసేది లేక ట్రాక్ దిగి నడుచుకుంటూ వెళ్లారు ప్రయాణికులు. ఇక ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రాక్ మీదుగా 500 మీటర్ల దూరంలో ఉన్న హైకోర్టు మెట్రో స్టేషన్ కు నడిచి వెళ్లాలని అధికారులు సూచించినట్టు ప్రయాణికులు తెలిపారు. ఈ అసౌకర్యానికి చెన్నై మెట్రో అధికారులు క్షమాపణలు కోరారు. బ్లూ లైన్ లో సమస్యను పరిష్కరించడంతో మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. చెన్నై మెట్రో రైల్ ప్రయాణికులను భయపెట్టింది. సబ్వేలో వెళ్తుండగా మధ్యలో ఆగిపోయింది. కరెంట్ లేదు, చుట్టూ చిమ్మ చీకటి. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు కేకలు వేశారు. ఇక చెన్నైలోని సెంట్రల్ మెట్రో హైకోర్టు స్టేషన్ మధ్యలో ఉన్న సబ్వేలో ఈ ఘటన జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్, మార్గం మధ్యలో మెట్రో రైలు ఆగిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మరి ప్రస్తుతం ఆ మెట్రో ప్రయాణికులు ఏమంటున్నారు, ఏంటి? మొత్తం మీద గత 2 రోజుల నుంచి కూడా చెన్నై కంప్లీట్ గా చాలా అంటే దాదాపుగా ఒక 6-7 జిల్లాలకు పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. అయితే తాజాగా ఇప్పటికే ఆ రకంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తాజాగా చెన్నై ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నటువంటి ఒక మెట్రో రైలు మార్గ మధ్యంలో, అదే కాకుండా సబ్వేలో ఆగిపోవడం జరిగింది ఒక్కసారిగా. అయితే అసలు ఏం జరుగుతుంది సబ్వేలో కాబట్టి చుట్టూ చీకటి ఉంటుంది. ఒక్కసారిగా ఆ సబ్వే నుంచి ఒకవేళ ప్రయాణికులు తప్పించుకోవాలన్నా కూడా చాలా ప్రమాదకరం. ఇంకా వెనకాల ఉన్న ట్రైన్లు ఇంకేదైనా సరే వచ్చినా కూడా చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుంది. అలాంటిది ఒక్కసారిగా సబ్వేలో ట్రైన్ ఆగిపోవడం, దాని తర్వాత అక్కడ నుంచి ప్రయాణికులు దిగి బయటపడడానికి కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు పెట్టడం జరిగింది. అయితే సాంకేతిక లోప కారణంగానే అంటే విద్యుత్తులో దాదాపుగా ఒక 10-15 నిమిషాలు అంతరాయం ఏర్పడిన కారణంగానే అంటే ట్రైన్ ఆగిపోయినట్లు చెప్తున్నారు అధికారులు. అయితే ఎందుకు జరిగింది ఏంటి, ఎందుకంటే సహజంగా రైలుకు సంబంధించి ప్రత్యేకంగా వ్యవస్థ ఉంటుంది, విద్యుత్ సంబంధించి లైన్స్ అన్ని కూడా. మరి ఎందుకు 10 నిమిషాల పాటు ట్రైన్ ఆగడానికి గల కారణాలంటే ఎందుకు ఈ రకంగా అంతరాయం ఏర్పడింది, నిజంగా ఏదైనా భారీ వర్షాల కారణంగా ఏదైనా సమస్యలు వచ్చాయా, ఇట్లా రకరకాలుగా అంటే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ప్రయాణికులు మాత్రం ఒక్కసారిగా భయపడి ట్రైన్ నుంచి కూడా దూకి లగేజీలను పట్టుకొని, చిన్నపిల్లలను పట్టుకొని ఒక్కసారిగా అక్కడి నుంచి కూడా పరుగులు పెట్టడం జరిగింది. బయట ప్రాంతానికి వచ్చి అంటే సబ్వే నుంచి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకున్నారు అంటే చెప్పాలంటే. అయితే కాసేపట్లోనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దాన్ని పునరుద్ధరణ చేసిన తర్వాత అక్కడి నుంచి కూడా తరలించడం జరిగింది. కానీ దాదాపుగా 10-15 నిమిషాల పాటు కూడా ఈ రకంగా అందరినీ కూడా భయపెట్టిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. గోపీనాథ్, అలాగే మనం చూసుకుంటే మెట్రో అయిపోయిన సమయంలో రైలు లోపల ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది, వారికి ఎలాంటి సహాయం అందించబడింది? అంటే ఘటన జరిగిన వెంటనే లోకో పైలట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వెంటనే అంటే సంబంధించినటువంటి రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఎదురుగా కావచ్చు లేదంటే ఇట్లా ట్రైన్స్ రాకుండా అంటే ఆపివేయడం జరిగింది. మెట్రో రైలుకి సంబంధించి కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోలేదు. బట్ ఎందుకు జరిగింది ఏంటనే దానిపైన మాత్రం ఉన్నతాధికారులు ఆదేశాలు ప్రకారం అంటే ప్రత్యేక బృందాలు దీనిపైన దర్యాప్తు జరుపుతాయనేది ప్రధానంగా రైల్వే అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే చెన్నై నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్లే సందర్భంలో చాలా మంది విఐపీలు ఇందులో ప్రయాణిస్తుంటారు, సామాన్యులు ప్రయాణిస్తుంటారు. అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి భద్రతా సిబ్బంది కావచ్చు, మిగిలిన ఎంప్లాయీస్ వెళ్తూ ఉంటారు. అలాంటిది చాలా రద్దీగా ఉన్నటువంటి ఈ రైల్లో, మెట్రో రైల్లో ఒక్కసారిగా అది అంటే అక్కడ ఆగిపోవడం ఇది చాలా రకాలుగా వాళ్ళకందరికీ కూడా భయాందోళనకు గురి చేసింది. అయితే వెంటనే దీనిపైన మాత్రం స్టేషన్ సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో దాన్ని పునరుద్ధరణ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ 10 నిమిషాల పాటు ఎప్పుడూ లేని విధంగా కూడా ఆగడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు రైల్వేకి సంబంధించిన విద్యుత్ లైన్లు ప్రత్యేకంగా ఉంటాయి, ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వు, భారీ వర్షాలు కురుస్తున్నాయి 2 రోజులు అయినప్పటికీ కూడా ఆ రకంగా ఏదైనా సరే ఇబ్బందులు వచ్చాయా, ఇట్లా ఎందుకు అంటే గతంలోనూ భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా కూడా రైలుకి సంబంధించి రాకపోకలు ఎక్కడ కూడా అంతరాయం ఏర్పడుతుంది. కేవలం వరదల సమయంలోనే రైళ్లు ఆపివేస్తారు. కానీ మెట్రో రైళ్లు ఈ రకంగా సాంకేతిక లోపం ఎందుకు తలెత్తింది, ఎందుకు 10 నిమిషాల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది అనే దానిపై మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు
తీసుకోబోతున్నారు. అయితే ప్రయాణికులు మాత్రం ఒకసారి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఒకసారిగా అసలు లోపల ఇక్కడ మెట్రో రైలు ఎందుకు ఆగిపోయింది, ఎట్లా మనం ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడాలనే దానిపైన మాత్రం వాళ్ళు ఒకసారిగా భయపడ్డారు. అయితే బ్లూ లైన్ లో సాంకేతిక లోపం కారణంగానే ఈ రకంగా జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద మాత్రం అందరూ సేఫ్, ఎక్కడ కూడా అంటే ప్రజలకు సంబంధించి ప్రయాణికులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వాళ్ళు తీవ్రంగా భయపడిన పరిస్థితులు మాత్రం చోటు చేసుకోవడం జరిగింది. సోని గోపినాథ్, మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘటన ఎయిర్పోర్ట్ చేరాల్సిన ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం చూపింది, వారి ఫ్లైట్ షెడ్యూల్ ఏమైనా దెబ్బతిన్నాయా, దీనిపై ఏమైనా సమాచారం ఉందా? అంటే వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ కి సంబంధించి అంటే రైల్వే అధికారులు అంటే క్షమాపణలు కోరడం జరిగింది. ఎందుకంటే చెన్నైలో మెట్రో రైలుకి సంబంధించి ఎంతో ప్రయారిటీ ఉంటుంది. మీరు అన్నట్టు చాలా వాల్యుబుల్ ఎందుకంటే అంటే అక్కడ ఎయిర్పోర్ట్ కి వెళ్లాల్సినటువంటి సమయం ప్రతి నిమిషం కూడా వాళ్ళకు అంటే ఇంపార్టెంట్. మరి ఆ సందర్భంలో చాలా మందికి ఫ్లైట్స్ మిస్ అయ్యే అవకాశం ఏర్పడింది. అయితే అందువల్లనే రైల్వే అధికారులు కూడా ప్రయాణికులకు అందరికీ కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది. గతంలో ఎప్పుడూ జరగలేదు కానీ ఇవాళ జరిగింది కాబట్టి మరోసారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటాం. అంటే ప్రయాణికులకు సంబంధించి రక్షణకు సంబంధించి ఎక్కడ కూడా రాజీ పడమంటూ కూడా చెన్నై మెట్రో రైలు అధికారులు ఇప్పటికే కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు జరిగినటువంటి నష్టానికి సంబంధించి కూడా వాళ్ళు ప్రస్తుతానికి క్షమాపణలు చెప్పారు. మరోవైపు వాళ్ళకి తాత్కాలికంగా ఏదైనా సరే అంటే ఈ ఫ్లైట్స్ కి సంబంధించి ఏదైనా సరే టైమింగ్స్ మార్చి ఏదైనా సరే అట్లా ఏదైనా ఏర్పాట్లు చేస్తారా అనేది మాత్రం వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు అంటే మెట్రో రైలుకి సంబంధించి అందులో ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్లు మిస్ అయ్యేటటువంటి ప్రయాణికులు మాత్రం వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు న్యాయం జరగాలని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద మాత్రం దాదాపుగా 10 నిమిషాల పాటు ఈ విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ఈ ట్రైన్ ఒకసారిగా అక్కడ ఆగిపోవడం, దాని తర్వాత వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.